₹0 నోట్. ఈ నోటు చూడటానికి అచ్చంగా ₹50 నోటులాగే ఉంటుంది. ఉచితంగా చేయాల్సిన పనికి లంచం అడుగుతున్న గవర్నమెంట్ ఉద్యోగులకి ఈ నోటు ఇచ్చి మర్యాదగా వాళ్ళ డిమాండ్ని వ్యతిరేకించడానికి ఫిఫ్త్ పిల్లర్ అనే ఆర్గనైజేషన్ దీన్ని జారీ చేసింది. ఈ ₹0 నోట్ 2007లో 25,000 నోట్లు ప్రింట్ చేసి మొదటిసారి చెన్నైలో పంచారు. మంచి స్పందన రావడంతో దేశం మొత్తం పంచాలని మళ్ళీ అదనంగా ప్రింట్ చేసి ఇప్పటిదాకా సుమారు 25 లక్షల నోట్లు పంచారు. ఇప్పటికి ప్రతి నెల ఈ నోటు వేళ్ల సంఖ్యలో చేతులు మారుతున్నాయి. ఈ ₹0 నోట్ని 5 భాషల్లో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీలలో జారీ చేశారు. ₹0 నోటు ఫిఫ్త్ పిల్లర్ వాలంటీర్స్ రైల్వే స్టేషన్స్లో, బస్ స్టేషన్స్లో, మార్కెట్లో పంచి అందరికీ లంచంకి వ్యతిరేకంగా ఈ నోటునిచ్చి నిరసన తెలియజేయమన్నారు. ఇన్ఫర్మేషన్ డెస్క్, మ్యారేజ్ హాల్ దగ్గర, బర్త్డే పార్టీల దగ్గర, సోషల్ గ్యాదరింగ్స్ దగ్గర ఈ ₹0 నోటు పంచి దానితో పాటు దానికి సంబంధించిన పాంప్లెట్స్ కూడా పంచుతున్నారు. ఈ మధ్య కాలంలో ఫిఫ్త్ పిల్లర్ జారీ చేసిన ఈ ₹0 నోటుని చూసి యెమెన్, గానా, బెనిన్, మెక్సికో, నేపాల్ దేశాల్లో కూడా ఉన్న ఎన్జిఓస్ ఈ విధంగా లంచంకి వ్యతిరేకంగా నిరసిస్తున్నారు. ఫిఫ్త్ పిల్లర్ ఎన్జిఓ అనాలిసిస్ ప్రకారం ప్రతి సంవత్సరం ఇండియాలో సుమారు ₹300 బిలియన్ కరప్షన్ జరుగుతుంది. ఈ ₹0 నోటుకి మూలం సత్యేందర్ మోహన్ భగత్ అనే భారతీయుడు. అతను ఫిజిక్స్ ప్రొఫెసర్గా అమెరికా యూనివర్సిటీలో పనిచేస్తుండేవాడు. అతను ఒకసారి ఇండియన్ విజిట్కు వచ్చినప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగులు రోజువారీ పనులకు కూడా అడుగుతున్న లంచాలు చూసి విరక్తి చెంది మర్యాదగా వాళ్ళకి సమాధానం చెప్పాలని వాళ్ళకి ₹0 నోటు ఇచ్చి లంచంకి వ్యతిరేకించాడు. ఆ ఆచరణ ఇప్పుడు ఫిఫ్త్ పిల్లర్ అలవాటుగా మార్చింది. ఈ ₹0 నోటు గవర్నమెంట్ ఇష్యూ చేయలేదు కనుక ఒక సైడ్ మాత్రమే నోటు ప్రింట్ చేయించి మరోవైపు ప్లెయిన్గా ఉండే విధంగా దీన్ని ఫిఫ్త్ పిల్లర్ ఆర్గనైజేషన్ తయారు చేసింది. Please subscribe to M Facts.